ఈ రోజుటి వరదానము మాయ యొక్క రాయల్ రూపపు బంధనం నుండి ముక్తులుగా విశ్వజీత్ జగజ్జీత్ భవ. రండి ఈ వరదానం యొక్క స్వరూపంగా అవుదాం. ఓం శాంతి. తమ ఆత్మిక స్వరూపంలో స్థితులవ్వండి. నేను ఈ దేహాన్ని, దేహం యొక్క సర్వ సంబంధాలని, అన్ని కర్మలని శివబాబాకు అర్పించాను. చెక్ చేసుకోండి. తన ఆంతరిక బంధనముక్త స్థితిని ఆంతరిక సూక్ష్మమైన నాదనే భావనను చెక్ చేయండి. నాకు నా పురుషార్థంతోనే ఆకర్షణ అయితే లేదు కదా. బాబా నుండి ఏవైతే నాకు టచింగ్స్ లభిస్తాయో నేను వాటిని స్వయం యొక్క ఆలోచనగా అయితే భావించట్లేదు కదా. లోతుగా పరిశీలించుకోండి. ఈ సూక్ష్మమైన ఆసక్తిని శివబాబా ద్వారా లభించిన సేవను, గుణాలను నావిగా అయితే భావించటం లేదు కదా. ఏదైతే బాబా నవీనతతో యుక్తులను నేర్పిస్తారో, కొత్త కొత్త సేవా ప్రణాళికలను ఏర్పరుస్తారో, వాటిల్లో నాదనే భావము రావట్లేదు కదా. వాటిని నా బుద్ధి యొక్క క్రియేషన్గా అయితే భావించటం లేదు కదా. లోతుగా పరిశీలించుకుంటూ ఉండాలి. అనుభూతి చేయండి. ఈ మనస్సు యొక్క సర్వ సంకల్పాలు ఈ బుద్ధి యొక్క సర్వ స్మృతులు బుద్ధి ద్వారా తీసుకోబడ్డ ప్రత్యేక నిర్ణయాలు మరియు ఈ సంస్కారాలు నేను శివబాబాకు ఇచ్చేశాను. బాబా ఇచ్చిన వస్తువులను నేను నావిగా భావిస్తూ మన్మతంతో అయితే ఉపయోగించట్లేదు కదా. ఇది మాయ యొక్క అదృశ్యమైన రాయల్ రూపము. ఇది నన్ను ఈ ప్రపంచంతో, ఈ ప్రపంచం నుండి లభించే ప్రాప్తులతో, వ్యక్తుల నుండి లభించే పేరు, ప్రతిష్ట, గౌరవంతో జోడించి ఉంచుతుంది మరియు నా లక్ష్య ప్రాప్తిలో ఆ ఆటంకంగా మారుతుంది.
ఇది మాయ యొక్క జాదు మంత్రము. సర్వస్వాన్ని బాబాకి ఇచ్చేసిన తర్వాత కూడా ఈశ్వరీయ ప్రాప్తులలోనే నాదనే భావనను తీసుకొస్తుంది. దీన్ని పరివర్తన చేయండి. సర్వస్వము నీదే అనండి. శివబాబాకు తన ప్రతి సూక్ష్మ కర్మను అర్పించండి. అంశమాత్రంగా కూడా నాదనే భావం ఉండకూడదు. మాయ యొక్క ఈ సూక్ష్మ రూపం నుండి నేనిప్పుడు ముక్తుడనవుతున్నాను. నాకు కేవలం ఒక్క శివబాబాని ఇంకేదీ లేదు, ఇంకెవ్వరూ లేరు. ప్రతి స్థూల సూక్ష్మ కర్మ మరియు దాని పరిణామము బాబా ఎదుట అర్పణం చేశాను. నేను ముక్తుడిగా ఉన్నాను. కర్మల జాలం నుండి, ఈ సంసారంలోని మాయా జాలం నుండి ముక్తుడను. ఈ ఆంతరిక విజయాన్ని అనుభూతి చేయండి. ఒక్క సెకండ్లో విదేహి అశరీరీ స్థితిలో స్థితి అవుతున్నాను, అనుభూతి చేస్తున్నాను. పూర్తి ముక్తుడిగా నేను సాంసారిక బంధనాల నుండి ముక్తుడిగా ఉన్నాను. ప్రతి సూక్ష్మ వస్తు ప్రభావం నుండి ముక్తుడిగా. మాయా జీత్, ప్రకృతి జీత్గా, విశ్వజీత్, జగజ్జీత్ ఆత్మను. ఓం శాంతి.